వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజు విశ్లేషణలో భాగంగా సూలూరుపేట నియోజకవర్గం గురించి ఒకసారి చర్చించుకుందాం. సూలూరుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అంటే ఉమ్మడి కూటమి ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉన్నాయో ఈ కూటమి నుంచి నెలవల విజయశ్రీ బరిలో ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బరిలో ఉన్నారు. గతంలో అత్యధిక ఓట్లు సాధించినటువంటి వ్యక్తిగా కిలివేటి సంజీవయ్యకి పేరుంది. కానీ ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది, తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఫైట్ ఇవ్వబోతోంది ఒకసారి చూద్దాం. ప్రధానంగా ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇక్కడ ఏం జరగబోతోంది అనేటువంటి చిన్న విశ్లేషణ చూస్తే, వేనాటి సతీష్ రెడ్డి అక్కడ తెలుగుదేశం పార్టీకి గత కొంతకాలంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ, అంటే ఆయన తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా తీసుకుంటే వేనాటి కుటుంబం ఎవరికి సజెస్ట్ చేస్తే వారికి సూలూరుపేటలో తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సాంప్రదాయం అయితే కొనసాగుతోంది. అయితే ఈసారి ఆ సాంప్రదాయానికి కొంత బ్రేక్ ఇస్తూ, అంటే వేనాటి కుటుంబంకి చెప్పకుండా సీట్ని కన్ఫర్మ్ చేశారు, నెలవల విజయశ్రీకి సీట్ ఇచ్చారు అనేటువంటి నేపథ్యంలో వేనాటి రామచంద్రారెడ్డి, అంటే మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా ఉన్న వేనాటి రామచంద్రారెడ్డి ఒకంత అలిగి తెలుగుదేశం పార్టీకి అంటే కొంత దూరంగా ఉంటూ వచ్చారు ఇటీవల కాలం వరకు. ఇప్పుడు తనకైతే ఇన్ఫర్మేషన్ కూడా లేదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకటన తనకు ఇన్ఫార్మ్ చేయకుండా చేశారు అని ఆయనైతే సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. ఇక్కడ కీలకంగా మారిపోయింది. అయితే అదే వేనాటి కుటుంబం నుంచి, అంటే ఇతను బాబాయ్, వేనాటి రామచంద్రారెడ్డి బాబాయ్ అయితే అబ్బాయి సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను మాత్రం తెలుగుదేశం పార్టీతో నడుస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ వచ్చారు ఇంతవరకు. అదేవిధంగా ఇప్పుడు నెలవల సుబ్రహ్మణ్యంకి సంబంధించి వారి కుమార్తె నెలవల విజయశ్రీకి అయితే తాను సపోర్ట్గా నిల్చున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పరిస్థితి అయితే అది. వేనాటి కుటుంబంలో ఒక విభేదం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం, అంటే రెండు పార్టీలకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం, ప్రాతినిధ్యం కాదు కానీ సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని అయితే ఇక్కడ మనకు తెలుస్తోంది స్పష్టంగా. మరోవైపు కిలివేటి సంజీవయ్య, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి కిలివేటి సంజీవయ్యకి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కిలివేటి సంజీవయ్యకి ప్లస్ అయితే, మైనస్లు కూడా చూద్దాం. మైనస్లు తీసుకుంటే వేనాడు, ఎరకందీవి, పేర్నాడు ఈ ప్రాంతాల్లో జాలర్లు ఎక్కువగా ఉంటారు. వీరికి మౌలిక వస్తువుల కల్పనలో ప్రభుత్వం విఫలం చెందింది అని చెప్పేసి కొంత వ్యతిరేకత అయితే జాలర్లో కొంత వ్యతిరేకత అయితే అక్కడ కనిపిస్తోంది. మరి ఆ వ్యతిరేకతని కిలివేటి సంజీవయ్య ఏ విధంగా వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా సర్దుబాటు చేస్తారు అనేది అయితే చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా పార్టీలో కొంత అంతర్గత కలహాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత వర్గపోరు కూడా నడుస్తోంది అని సూలూరుపేటలో అయితే ఒక టాక్ నడుస్తుంది. అలాగే కీలక నేతలైనటువంటి కొంతమంది మైనార్టీ నాయకులు, 786 రఫీ కావచ్చు, సూలూరుపేటకు నుంచి మైనార్టీ నాయకుడైన అలీ కావచ్చు, వీరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపారు ప్రధానంగా. సో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి వలసలు అయితే సూలూరుపేటలో ఎక్కువగా మనం, అంటే సూలూరుపేట నియోజకవర్గంలో మనం నియోజకవర్గం అంటే నాయుడుపేట కూడా సూలూరుపేట నియోజకవర్గం కిందకి వస్తుంది కాబట్టి, సో ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా కొంత వలసలు అయితే అట్నుంచి ఇటు నుంచి అయితే జరుగుతుంది. ఇది చూడాలి వలసల పర్వం పరిస్థితి. ప్రధానంగా తీసుకుంటే శ్రీకాళహస్తి ఏదైతే రోడ్డు వేశారో ఆ శ్రీకాళహస్తి రోడ్డు కూడా కొంత నాసిరకంగా నిర్మాణం చేపట్టారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. సో ప్రధానంగా తీసుకుంటే ఏవైతే మైనస్లు ఉన్నాయో వీటి మీద వైసీపీ దృష్టి సారించాల్సి ఉంటుంది. అదే ఎట్ ద సేమ్ టైం దాన్ని క్యాష్ చేసుకునేటువంటి పనిలో అయితే టీడీపీ నిమగ్నమై ఉంటుంది. ప్రధానంగా రాజకీయ పార్టీలకు అయితే ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలా ఎన్నికల సమయంలో ఏ విధంగా మేనేజ్ చేయాలి ఎన్నికల్ని అనేది. మొత్తం కూడా రాజకీయ పార్టీలకి, అంటే రెండు కూడా ప్రధాన పార్టీలు, కూటమి నుంచి వస్తున్న పార్టీలు కావచ్చు, అభ్యర్థి కావచ్చు, అంటే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నెలవల విజయశ్రీ పోటీ చేస్తూ ఉన్నారు. సో అలాగే కిలివేటి సంజీవయ్య పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైట్ అయితే టైట్గా ఉండేటువంటి అవకాశం అయితే సూలూరుపేట నియోజకవర్గం నుంచి కనిపిస్తోంది. మరి ప్రజలు ఏ పక్షం వహిస్తారు, ఎవరికి ఓటేస్తారు అనేది ఇప్పుడు కీలకం. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజలు కిలివేటి సంజీవయ్యని మళ్ళీ ఇంకొకసారి గెలిపించుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఎట్ ది సేమ్ టైం మహిళా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి మహిళా ఓటర్లు ఒకవేళ విజయశ్రీకి అండగా నిలిచేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అలాగే ఏదైతే వ్యతిరేక వర్గం ఏదైతే ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరారో వాళ్ళందరూ కూడా ఆమె విజయం కోసం కష్టపడేటువంటి అవకాశం ఉంది. మరి ఈ వర్గ పోరులో అదేవిధంగా పార్టీ జంపు జిలానీల పరిస్థితి వల్ల ఎవరు లబ్ధి పొందుతారు, అంతిమంగా ఎవరు లాభపడతారు అనేది అయితే వేచి చూడాలి. మే 13 పోలింగ్ అయితే, కౌంటింగ్ మాత్రం జూన్ 4 కాబట్టి జూన్ 4వ తేదీ దీని మీద పూర్తిగా మనకు ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరికి పట్టం కడతారు అనేది అయితే వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ విశ్లేషణ. మరో స్పెషల్ విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.